ఏమైంది మా అట్లుండవు? పద్మ ఆంటీ కూతురు మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఉంది. హస్బెండ్ జతలో ఫుల్ గొడవలంట. ఓ వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ కదా. ఆ అబ్బాయి అంతా అబద్ధాలే చెప్పిండాడు. మళ్ళీ ఇప్పుడు నిజాలు తెలుస్తా ఉంది. అందుకే మమ్మీ అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోకూడదు. స్టార్టింగ్లో ఎంత మంచోడు అన్నారు. లవ్ మ్యారేజ్లో ఒకరితో ఒకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎలాంటి గొడవలు రాదు. అదే ఈ అరేంజ్ మ్యారేజ్ అయితే మాటకు ముందర పేరెంట్స్కి టెన్షన్. లవ్ మ్యారేజ్లో అసలు ఈ డౌరీ ఇలాంటి డిమాండ్స్ ఏది ఉండదు, కానీ అరేంజ్ మ్యారేజ్లో చూడు ఎన్ని డిమాండ్స్ ఉంటాయో. అయినా మా పేరుకే అరేంజ్ మ్యారేజ్, పెళ్లి కన్నా ముందు వేరే వాళ్ళతో అఫేర్ ఉంటే ఈ మధ్య కేసెస్ చూస్తలేదా. అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదు, లవ్ మ్యారేజే బెటర్. మా అరేంజ్ మ్యారేజ్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. కానీ లవ్ మ్యారేజ్లో అట్లా ఏమి ఉండదు. మనకి ఏ డ్రెస్ కావాలి వేసుకోవచ్చు, మన గురించి వాళ్ళకి ఫస్టే తెలిసింటుంది కాబట్టి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, మనం ఫ్రీగా ఉండొచ్చు. ఎవరైనా అరేంజ్ మ్యారేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎదులని చెప్పుకోరు కదా, మంచోళ్ళలాగే బిల్డప్ ఇస్తారు. పెళ్లి తర్వాతే కదా తెలిసేది. అదే లవ్ మ్యారేజ్ అనుకో, వాళ్ళ ప్లస్ మైనస్ అంతా ఫస్ట్ నుంచే తెలిసి ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం అవ్వదు ఫ్యూచర్లో. అయినా మమ్మీ ఈ మధ్య అరేంజ్ మ్యారేజ్లో డివోర్స్ కేసెస్ ఎక్కువ తెలుసా, ఎక్స్టర్నల్ అఫేర్స్ అది ఇది డౌరీ బా. కానీ లవ్ మ్యారేజే బెస్ట్, ఏమీ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. అరేంజ్ మ్యారేజ్లో అబ్బాయి ఆస్తి చూసి ఇచ్చేస్తారు, అబ్బాయి క్యారెక్టర్ని అస్సలు పట్టించుకోరు, దానివల్లే కాంప్లికేషన్స్ వచ్చేది. కానీ లవ్ మ్యారేజ్లో క్యారెక్టరే ఫస్ట్ చూస్తాం కాబట్టి అస్సలు ప్రాబ్లమ్స్ రాదు. అందుకే మా అరేంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజే బెస్ట్. ఒకటి ఇచ్చినాను అనుకో, అప్తాల నుంచి చూస్తూ ఉంటాను. లాస్ట్లో నువ్వు చెప్పేది ఎట్లుందంటే నువ్వు మాత్రం లవ్ మ్యారేజే చేసుకోవాలా, అంతే కదా. నేనేమంత గుగ్గునపో. నిజాలు చెప్తే కూడా తట్టుకోలేరు వీళ్ళు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.